మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై కావాలనే విధులకు ఆటంకం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసులు పెడితే నేను భయపడతా అనుకుంటున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. తనను మధ్యలో ఆపి తర్వాత అదే కేసును నాపైనే పెట్టడం అన్యాయమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే పోలీసులపై చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ఎఫ్ఐఆర్లు పెట్టి భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంతేగా మీ కేసులకు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ కేసెస్. నేను వెళ్తుంటే నన్ను మధ్యలో ఆపి మీ విధులకు నేను అడ్డం వచ్చానని చెప్పేసి నా మీద కేసు రిజిస్టర్ చేశారు. నా మీదను వినోద్ అని విద్యార్థి నాయకుడి మీద. ఈ కేసులకి మేము భయపడతామా? డోంట్ కేర్ అంటున్నా. చట్టంలో తేల్చుకుంటాం. నా మీద తగాదా పడి నన్ను బెదిరించి నా మీద కేసు రిజిస్టర్ చేసిన ఆ సిఐ ఎవరైనా సరే చట్ట ప్రకారం అంతు తేలుస్తానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గుప్పెట్లో ఉండి పని చేయాలనుకుంటే, లోకేష్ గుప్పెట్లో ఉండి పని చేయాలనుకుంటే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా నేను. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. క్రైమ్ నెంబర్ 239 ఆఫ్ 25 పట్టాపురం నిన్న